భూతాత్మా పరమాత్మా చ ముక్తానాం పరమాగతి అవ్యయః పురుషः సాక్షి క్షేత్రజ్ఞో అక్షర ఏవ చ. రెండవ శ్లోకంలో ఉన్నాం మనం. భూతాత్మా పరమాత్మా చ ముక్తానాం పరమాగతి అవ్యయః పురుషः సాక్షి క్షేత్రజ్ఞో అక్షర ఏవ చ అవ్యయః అయింది. ఎలా అయితే లింగవచన విభక్తులు లేనిదాన్ని అవ్యయమని అంటున్నామో, ఆహా అయ్యో కదా లాంటి మాటలని భగవంతుడు కూడా అలాంటి వాడే, అందుకని అవ్యయ. అందుకే పూర్వం ఒక ఆవిడ సరదాకి భర్తతో అందుట, ఈయనేమో వ్యాకరణం బాగా నేర్చుకున్నాడు, సమాసాలు అవి చెబుతున్నాడు. అవ్యయీభావ సమాసం ఏమిటో తెలుసా అని వీధిలో వాడిని పిలవడం చెప్పడం, ఈయనకి ఏదో ఒకటి తెలుసు, అది వాడికి తెలియదు, ఇది లోకువ. ఈ తెలుసున్నది విద్య. ఈ తెలుసున్న దానివల్ల ప్రయోజనం ఏమిటి? దీనివల్ల ఏమైనా భోజనం వస్తుందా? పోనీ ఏమైనా ఆభరణాలు వస్తాయా, బట్టలు వస్తాయా? పోనీ పెద్ద పెద్ద కాంక్షలు అక్కల, అసలు ముందు ఇల్లు గడవాలి కదా. ఈయనకి వ్యాకరణం బాగా వచ్చు, సమాసాలు సంధులు అన్నీ బాగా తెలుసు, కానీ రూపాయి సంపాదించడు. అందుకని మాటి మాటికి వచ్చిన వాళ్ళల్లో కూర్చోబెట్టి ఈ సమాసాలతో వాయి కొట్టేస్తుంటే భార్య కొళ్ళు మండింది. మేము ప్రతి వాడిని పిలవడం. ద్వంద్వ సమాసంలో 32 రకాలు ఉన్నాయో ఈ మాస్టర్లకు ఏం తెలుసు? ఇవి తెలిస్తే ఇప్పుడు వాళ్ళు 32 అక్కల 2 రకాలు తెలుసో చెబుతున్నారు. ఈయన 32 తెలుసున్న ఉపయోగం ఏం లేదు. ఇలాగే ఉంటారు కొందరు, రూపాయి సంపాదించరు, కష్టపడి పని చేయరు, దమ్మిడి ఆదాయం లేదు, గడియ రికాం లేదని తెలంగాణలో చెబుతారు. అలాగే ఉంటుంది పరిస్థితి. ఇలా ఊరికే అలా ఖాళీగా కూర్చుంటే ఒళ్ళు మండి భార్యకి విని ఆవిడికి పట్టేసే కదా. ఆవిడ ఒకసారి ఎంత ద్వంద్వోస్మి ద్విగురపిజాహం మద్గేహే నిత్యమవ్యయీభావ తత్పురుష తత్పురుష కర్మధారయ యనాహం పశ్యాద్ బహువ్రీహి యనాహం శ్యాం బహువ్రీహి అందుట. అన్ని సమాసాల పేర్లు పెట్టి వాయి కొట్టేసింది. ఆడవాళ్ళకి అన్ని తెలివితేటలు ఉంటాయి. ద్వంద్వోస్మి నాయన, మనమే ఓ ద్వంద్వ సమాసం, ఇద్దరం ఉన్నాం ఇక్కడ, భార్యాభర్త అంటున్న భార్యాభర్తలు ద్వంద్వ సమాసమేగా మన ఇంట్లో ఉంది. ద్విగురపిచాహం, మనకు 2 ఆవులు కూడా ఉన్నాయి. ద్విగుహు అంటే 2 ఆవులు, అదే 2 పిల్లలు అనుకోండి ఉన్నారుగా, వాళ్ళకి ఏమైనా తిండెట్టాలా వద్దా? సమాసాలు ఏమైనా కూడి పెడతాయా? కావ్యరసం చాలా గొప్పదే, కానీ కావ్యరసంతో దాహం తీరదు, మంచినీళ్ళు తాగాల్సిందే. వ్యాకరణం చాలా గొప్పదే, వ్యాకరణంతో కడుపు నిండదు, అన్నం తినాల్సిందే. ఇలా కూర్చుంటే ఎలాగా? ద్విగురపిజాహం, నాకు 2 పిల్లలు కూడా ఉన్నారయా, 2 ఆవులు కూడా ఉన్నాయి, పోషించుకోవాలి, వాటి గడ్డి కావాలి, వీళ్ళకి అన్నం కావాలి. మన బుద్ధి గడ్డి తింటే మనకు ఎవడిస్తాడు డబ్బులు? ఇలా పెట్టింది చక్కగా ఆయన సమాసాలతో ఆయనకే. మద్గేహే నిత్యం అవ్యయీభావ. ఆయన అవ్యయం అంటే ఏమిటండి? మీరే చెప్తున్నారుగా. లింగము లేదు, వ్యచనము లేదు, విభక్తి లేదు, బాగుంది. పొయ్యి కిందకే లేదు, పొయ్యి మీదకే లేదు, ఏమీ లేదు. మనది ఇల్లు కూడా అవ్యయీభావ సమాసమే. ఏమైనా ఉంటే కదా. ఏమి ఎప్పుడవుతుంది? ఆదాయం ఉంటే. ఆదాయమే లేనప్పుడు ఏమేమిటి అంచేది మనది అవ్యయమే. ఓ నవ్వు నవ్వుకున్నాడు ఆయన, బాగా పెట్టిందిరా రేవని. అప్పుడు తత్పురుష, కాబట్టి ఓ మొగాడా, కర్మధారయ, ఏదో పని చేయను ఆయన. తత్పురుష సమాసం, కర్మధారయ సమాసం కూడా ఉన్నాయి. పని చేస్తే నాకు డబ్బులు వస్తాయి. వస్తే ఏమవుతుందా? ఏనాహం శ్యాం బహువ్రీహి, అప్పుడు నేను బహువ్రీహిని పెద్ద దర్పాన్ని ప్రదర్శిస్తా బయటికి వెళ్ళి. బహువ్రీహి అంటే పెద్ద జమీందారు గారి భార్య లేదా జమీందారు, బాగా ధాన్యం కలిగినవాడు, బాగా పొలం కలిగినవాడు, ధనకనక వస్తువాహనాలు కలిగినవాడు. బహువ్రీహి అంటే అర్థం అది. అందుకే కలది కలవాడు బహువ్రీహి. అవ్యయాలోంచి ఓ చమత్కారం చెప్పుకోవాలంటే ఇంత ఆదాయం ఉంటే కదండి వ్యయం. అందుకే భగవంతుడిలోకి చేరేది లేదు, ఆయన నుంచి వెళ్ళేది లేదు. ఇది ఒక మాయ నడుస్తుంది అంతే. అవ్యయ పురుష సాక్షి క్షేత్రజ్ఞో అక్షర ఏవ చ పురుష పురిశేతే ఇది పురుష. పురి అంటే ఈ శరీరం, పురిశేతే ఇది పురుష. పురి అంటే ఈ శరీరం, దీని యందు ఉండువాడు. పురుష అంటే మగవాడు కాదు, ఇక్కడ జీవుడు. పురుషోత్తమ అని శబ్దం వస్తుంది, అది వేరండి. ఇది పురుష. అవ్యయ పురుష. అందుకే ఎలా ఉంటాడు ఆ జీవుడు? అంగుష్టమాత్ర పురుషో అంతరాత్మ. ఈ దేహంలో ఉండేటువంటి అంతరాత్మ అంగుష్టమాత్ర, బొటనవేలు. బొటనవేలు అర్థమైతే దేవుడు అర్థమవుతాడు. వాస్తవంగా ఆలోచించాలి ప్రతిదీ. ఏదో ఊరికే అయోమయం జగన్నాథంలో గడిపోకూడదు, అసలు విషయం వదిలేసి. ఇది బొటనవేలు అర్థమైంది. బొటనవేలు ఏం చేస్తుంది? మీరు అన్ని పనులు చేయడానికి మీరు ఏ పని చేసేటప్పుడైనా గమనించండి, ఈ 4 వేళ్లే ప్రధానంగా పనిచేస్తే బొటనవేలుతో ఏమి ఇలా అని రుద్దేది, ఇలా చేసేది ఏమి ఉండదు, చాలా తక్కువ. దీంతో ప్రత్యేకంగా పోనీ ఏదైనా కలిగి పెడతామా? ఏదైనా దారి చూపిస్తామా? ఏం లేదు. పోనీ ఎవరైనా బెదిరిస్తామా? పోనీ ఏదైనా లఘుశంక లాంటి అవసరాలకు ఏమైనా దీన్ని ఉపయోగిస్తాం? ఏమీ లేదండి. ఇది ఉపయోగించేది ఏదో ఇలా అన్నప్పుడు ఈ మధ్య అది కూడా ఆధునికంగా వచ్చింది, ఏదో ఇదంతా ధైర్యం అన్నట్టుగా. అది కూడా ఆధునికంగా వచ్చింది, పూర్వం లేదు. ఆ ధైర్యం రావడంలో కూడా అర్థవంతంగానే వచ్చింది.
ఈ భగవంతుడే కదా మనకు ధైర్యం. అంటే ఇది అంతగా ఏ సూచనకి ఏ పనికి ఎక్కువ ప్రత్యేకమైన ఉపయోగం కాదు, కానీ అన్నిటికీ ఇది ఉండాలి. ఓ చెంబు పట్టుకోవాలి, నిజమే ఇలా పట్టుకున్నాం, ఈ 4 వేళ్ల మీద ఎక్కువ భారం ఆంతుందండి, కానీ ఈ బొట్టన వేలు లేకపోతే అవి పనికిరావు. ఇది ఇలా పట్టుకుని ఉండాలి. బొట్టన వేలు మీద కూడా కొంత భారం ఉంది. ఓ గ్లాసు పట్టుకు తాగాం, ఒక్క బొట్టన వేలుతో కాదు, అలాగని బొట్టన వేలు లేకుండా కాదు. అంటే అన్ని పనులకి అన్నింటికీ ఆధారం, కానీ అది అంతగా కల్పించుకోదు. సరిగ్గా భగవతత్వం అదే కదండి. బొట్టన వేలు అర్థమైతే ఇది అర్థం వస్తుంది. అన్నింటికీ ఆయనే ఆధారం, కానీ ఆయన దేంట్లో కల్పించుకోడు. అందుకే దూరంగా ఉంటాడు. చూడండి, ఈ చెయ్యి ఎలా ఉంది, మనం మామూలుగా ఇలా చేయనప్పుడు ఈ 4 కలిపి ఉంటాయి. పైగా ఈ వేళ్ల మధ్యలో సందులు ఉండడం అంత మంచిది కాదని కూడా చెబుతారు సాముద్రిక శాస్త్రంలో. నేను ఆ ఊబిలోకి నేను తీసుకెళ్ళను, నాకు ఇష్టం ఉండదు అది, కానీ చెబుతారు, ఉన్న విషయం చెప్పాలి కదా. ఈ వేళ్ల మధ్యలో సందులు ఉండడం అంత మంచిది కాదని సరదాగా ఏమంటారంటే డబ్బులు ఎక్కువ ఖర్చు అయిపోతాయంట. సరే, అలా ఏదైనా ఈ 4 కలిసి ఉంటాయి. ఈ వేలు చూడండి విడిగా ఉంది, కలవదండి. మనం కలిపితేనే కలుస్తుంది, లేదా కలవదండి. భగవతత్వం బొట్టనవేలు అర్థమైతే భగవంతుడు అర్థమైనట్టే. అందుకే భగవంతుడి గురించి ఉపనిషత్తుల్లో తర్జని అనలేదు, మాధ్యమిక అనలేదు, ఇదేమిటి అనామిక అనలేదు, అంగుష్టం కనిష్ఠిక అనలేదు. అంగుష్టమాత్ర పురుషోంతరాత్మ. బొట్టనవేలు అర్థమైతే దేవుడు అర్థమయ్యాడయ్యా. సరిగ్గా శరీరంలో ఉండే జీవుడు ఇంతి ఆకారంతో ఉంటాడు. పురుషేతే ఇది పురుషక. అందుకే ప్రేతాత్మను చేసేటప్పుడు ప్రేతశిల అంటారు, బొట్టనవేలు ఆకారంలోనే చేస్తారు. బాబు అలా కాస్త పొడుగ్గా బొట్టనవేలులా ఉండేటువంటి రాయుడు పట్టుకురండి, కాస్త శుభ్రం చేసి పట్టుకురండి, అక్కడ కడగండి అంటారు. ఎందుకంటే దానికన్నీ పూజలు చేయాలి మరి. అంటే సరిగ్గా ఈ శరీరం నుంచి వెళ్ళిపోయే జీవుడు ఆ ఆకారంలో ఉంటాడు పట్టుకోగలిగితే. అందుకే మనకి సినిమాల్లో కూడాను ఏదో తుకారాం సినిమాలో తుకారాం పాండురంగంలో లీనమైనప్పుడు, క్షేత్రయ్య సినిమాలో క్షేత్రయ్య బాలకృష్ణుల్లో లీనమైనప్పుడు బొటన వేలంత వెలుగోటి ఇలా పైకొచ్చినట్టు అలా వెళ్ళి 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 ఆ సినిమా బాక్స్ ఉంటుంది, అందులో కలిసేదేమో అందులోనే కృష్ణుడి విగ్రహంలో కలిసినట్టు మనకు చూపిస్తాడు. అక్కడ కూడా ఒక తర్కం ఇది. అందుకే ఈ భగవంతుడు ఈ బొటన వేలంత ఆకారంలో పురుషేతే ఇది పురుషక మన శరీరంలో ఉన్నాడు. దాన్ని మనం పక్కనెట్టేసి మనం ఏదో వేరే మగవాడని ఆడదని ఫలానా కులమని మతమని ప్రాంతమని, ఈ అందం నాకుందని ఈ అందం లేదని, ఈ ధనం ఉందని ఈ వస్తువు ఉందని ఈ వాహనం ఉందని ఇవన్నీ పెంచుకునేసరికి అసలు బొటన వేలు అందకుండా పోయింది. ఎందుకంటే ఈ వేలు సుమారుగా వెనకే ఉంటుందండి. అభయం ఇచ్చినప్పుడు కూడా ఈ 4 ప్రధానంగా కనపడతాయండి, కానీ అది మూలం అండి. ఆధారము మాత్రము అతడే కదా ఫలమున్ ఫలమాశ్రయించుని. అన్నిటికీ ఆధారం ఆయనే. వేరు పరాత్పరుండు కనిపింపడు చెట్టును బోలు సృష్టికిన్ తీరిన కొమ్మ రెమ్మలు క్షితిన్బడు జీవులు. తీరిన కొమ్మ రెమ్మలు క్షితిన్బడు జీవులు. వృద్ధిహీనతల్ వరల కర్మ ఇందుపైవాని ప్రమేయము లేదు. వృద్ధిహీనతల్ వరల కర్మ ఇందుపైవాని ప్రమేయము లేదు. కాని ఆధారము మాత్రము అతడే కదా ఫలమున్ ఫలమాశ్రయించుని అని సాగర ఘోషలో 10వ అంతరంగంలో రాశాను. అన్నిటికీ ఆధారం వేరేగా భగవంతుడేగా. చెట్టుకు మూలం వేరే, నీళ్లు పోసేది దానికే, కానీ కొమ్మకే అందే ఏర్పాటు జరిగిపోయింది. పక్కనే పండు ఉన్నా పండు మీద పండు ఆధారపడడానికి వీలే. పండు నుంచి పండుకేం అందదు, అవి ఎంత జంటగా ఉన్నా ముద్దుస్తూ ఉన్నా. 2 పళ్ళకి రావాల్సింది వేళ నుంచి. అలాగే మొత్తం సృష్టిలో అందరికీ జీవ పదార్థం అందవలసింది భగవత్ చైతన్యం నుంచి. కానీ వృద్ధిహీనతల్ వారల కర్మ, ఎవడో రాయెట్టి పండును కొట్టేస్తాడు, ఆ పండు పడిపోతుంది, పక్క పండు పడదు, దానికి వేరేం చేస్తుంది, అది దాని కర్మ. ఓ కొమ్మ ఎదుగుతుంది, ఓ కొమ్మ ఎదగదు, ఓ కొమ్మ ఎవరో నరికేస్తారు, ఓ ఆకు రాలిపోతుంది, ఓ ఆకు అలాగే ఉంటుంది, ఓ చిగురాకే రాలిపోతుంది, ఓ పండుటాకు కూడా అలాగే ఉంటుంది. ఇదంతా చెట్లు ఆకులు పువ్వులు వాటి కర్మలు, దానికి వేరుతో సంబంధం లేదు. కానీ అన్నిటికీ మూలం వేరే. చెట్టుకు నీళ్లు పోయాలంటే వేరుకు నీళ్లు పోస్తాం, చెట్టెక్కి నీళ్లు పోయాం. ఇది చెట్టు అర్థమైనా బొటన వేలు అర్థమైనా భగవంతుడు అర్థమైనట్టు. ఏ ఒక్క నామం అర్థమైనా చాలండి, ఎటు వచ్చి వ్యర్థం అవుతున్నాయి, అర్థం కావడం లేదు. ఎందుకంటే ఇవన్నీ ఎన్నిసార్లు చదివాం, ఎక్కడ కూర్చొని చదివాం, ఏ రకమైన వస్త్రధారణతో చదివాం, ఏ రకమైన ప్రదేశంలో చదివాం, ఏ నైమిషారణ్యంలో చదివామా, లేకపోతే రైల్వే స్టేషన్లో చదివామా, ఈ గొడవల్లోనే పడిపోతున్నాం అంతే అందరం. మనం నైమిషారణ్యంలో చదివినా, నిడదవోలు స్టేషన్లో చదివినా మనస్సు పెట్టి చదివామా, ఒక్క మాత్రమైనా అర్థమైందా? అర్థం కానప్పుడు నిడదవోలు స్టేషన్ అంతా నైమిషారణ్యం కూడా అంతే. ఇక అక్కడేవో దివ్యమైన ప్రభావాలు ఉంటాయి, మన మీద పడతాయి, ఇవన్నీ మన ఊహలే. ఆ ప్రభావాలన్నీ మన మనస్సులో ఉన్నవే. మన మనస్సును అక్కడ పెడితే అన్ని ప్రభావాలు ఉంటాయి. అప్పుడు ఆ మనస్సు ప్రభావం నిడదవోలు స్టేషన్ మీద కూడా పడుతుంది, నైమిషారణ్యం వరకు వెళ్ళక్కల.
దేన్ని తక్కువ చేయడం కాదు, మనస్సును తక్కువ చేస్తున్నారు, మనిషిని తక్కువ చేస్తున్నారు. క్షేత్రాలు, నదులు, తీర్థాలు గొప్పవైపోయాయి, మనిషి పనికి మళ్ళీ పడైపోయాడు. కానీ శాస్త్రం స్పష్టంగా పురుషేతే ఇది పురుష, నీ ఒంట్లో ఉన్నాడు, నువ్వు ఎందుకు ఎడుతున్నావు బయటికి? మనకు కావాలి బాగా పూసుకోవడం, రాసుకోవడం, ప్రచారం, గొడవలు, రాగద్వేషాలు, కింద పడ మీద పడ, మళ్ళీ ఏడవడం, మళ్ళీ నవ్వడం, ఇవన్నీ కావాలి మనకి. అందుకే ఇది అర్థం కాదు. అవ్యయ పురుష సాక్షి, సాక్షి సాక్షాత్తు వ్యవధానం లేకుండా చూసేవాడు. సరిగ్గా కృష్ణమూర్తి గారి తత్వం అంతా ఈ ఒక్క మాటకి వ్యాఖ్యానంలో ఉందండి. కృష్ణమూర్తి గారి తత్వం అర్థం కావడం కష్టం, అర్థం కావడం కష్టం అంటారు చాలామంది. ఈ మాట అర్థమైతే అర్థం. సాక్షాత్తు వ్యవధానం లేకుండా చూసేవాడు. ఏ వస్తువు కేసైనా సరే, ఏ పదార్థం కేసైనా సరే, ఏ విషయం కేసైనా సరే, ఏ వ్యక్తి కేసైనా సరే వ్యవధానం లేకుండా చూడగలిగితే వారికి మనకి మధ్యలో ఉండే చూడడం అనే అనుబంధం తప్పితే ఇంకేం ఉండదు. వారు ఉండరు, మనం ఉండవు. దృక్, దృశ్యము, ద్రష్ట అన్నీ ఏకమైపోతాయి. కర్త, కార్యము, కర్మ అన్నీ ఏకమైపోతాయి. ధ్యానము, ధ్యేయము, ధ్యాత అన్నీ ఏకమైపోతాయి. ఇదే సాక్షి. ఆ సాక్షిత్వం అనేది చేతకాకే మనం పాక్షికత్వంలోకి వెళుతున్నాం. ఎందుకంటే ఈ వ్యవహారాలకు అంటకుండా సాక్షిభూతగా ఉండలేకపోతున్నాం. అలాగా దాంట్లో కల్పించుకోవాలని మనకు అనిపిస్తుంది. దీనికి తత్వం వద్దు, వేదాంతం వద్దు, ఇంట్లో జరిగే విషయాలు చూడండి. ఎవరో మాట్లాడుకుంటున్నారు, కొడుకు కోళ్ళో, కూతురు అల్లుడు, ఎవరో తల్లిదండ్రులు, ఎవరో ఇద్దరు, మనకి సంబంధం లేదు. మనం మాట్లాడకుండా ఎంతమంది ఉండగలుగుతున్నామంటే కాసేపటికైనా అందులో కల్పించుకుంటున్నాం. ఓ పత్రికలో వార్త చదివాం, ఎవరికీ చెప్పకుండా ఉండగలుగుతున్నావా? చెప్పేస్తున్నాం వెంటనే. దేశం గురించి చర్చిస్తున్నాం, ఓ గంట చర్చించాక ఈ దేశం ఇలాగే ఉంటుంది, మారదు అని వదిలేస్తున్నాం. మరి ఇలాగే ఉండే దేశం గురించి గంట ఎందుకు వృధా చేసినట్టు? అసలు ఈ పత్రిక ఎందుకు చదివినట్టు? ఇదే సాక్షిగా ఉండలేకపోవడం అంటే. భగవంతుడు సాక్షిగా ఉంటాడు, యోగ నిద్రలో ఉంటాడు, ఎన్ని జరుగుతున్నా ఉంటాడు, ఆయన్ని రాళ్ళెట్టు కొట్టినా ఉంటాడు. శివపురాణంలో ఒక కథ ఉంటుంది. జైన బౌద్ధ మతాలు విపరీతంగా పెరిగిపోతూ ఉంటే, వాటి వల్ల ఈ వైదిక ధర్మానికి నష్టం కలుగుతూ ఉంటే, శివభక్తుడికి ఒకడికి బాధ వచ్చి ఏం చేయాలో తెలియ రాజులు కూడా జైనంలోకి బౌద్ధంలోకి మారిపోతున్నారయ్యా, వైదిక ధర్మం నాశనం అయిపోతుంది అని ఒళ్ళు మండిన కోపంలోనే శివుణ్ణి రాళ్ళు పెట్టి కొడతాడు. రాళన్ రువ్వగ చేతులాడవు కుమారారమ్ము రమ్మంచునే చాలం చంపగా నేత్రముల్ దివియగా శక్తుండనేగాను నా శీలం వేమని చెప్పనున్నదిక నీ చిత్తంబు నా ప్రాప్తము శ్రీలక్ష్మీపతి సేవితాంఘ్రియుగళ శ్రీకాళహస్తీశ్వర అని దూర్జుడు ఈ కథల్ని కాళహస్తి శతకంలో ప్రస్తావిస్తాడు. భగవంతుడు రాళ్ళెట్టు కొట్టాడండి శివలింగాన్ని, పడ్డాడు సాక్షి. ఆయన ఏమనుకుంటాడంటే భగవంతుడు ఇంతకుముందు వీడేగా పువ్వులు పట్టుకొచ్చాడు, అప్పుడు ఊరుకున్నానుగా, ఇప్పుడు ఊరుకున్నాం. ఇది భగవస్థితి. రామానుజస్వామి తన శిష్యులతో సహా ఒక మార్గంలో ప్రయాణం చేస్తూ ఉంటే స్వామి ఒక 10 సమాధులు ఉన్న చోట ఎక్కడో ఒక చోట ఆగారట. ఆయన ఆగారు కదా అని శిష్యులు ఆగారు. అక్కడికి వెళ్ళి వాళ్ళు ఏదో వెంటనే పువ్వు శిష్యులు వీళ్ళు ఊరుకోరగా ఏదో ఏర్పాటు చేసేస్తారు. ఓ పువ్వు ఏదో ఇచ్చారు, ఆయన ఏదో అక్కడ పెడతారు. ఆయనకు ఆ పెట్టే ఉద్దేశం లేదు, ఆయన అలా నిలబడ్డాడు. ఆయన మహాతత్వవేత్త, వీళ్ళకి అదేం అర్థమవుతుంది, ఏదో పట్టుకొచ్చారు. సరే పోని వీళ్ళు ఇచ్చారు కదా అని ఆ పువ్వు అక్కడ పెట్టి ఆయన అలాగే ఉండిపోయాడు. ఒక అరగంట సేపు కదలలేదు. అలాగే సమాధిలోకి వెళ్ళిపోయాడు అంటే గురువుగారు కళ్ళు తెరుచుకుని ఉన్నారు, సమాధికి చూస్తున్నారు. అయిపోయాక బయటకు వచ్చాక శిష్యులు అడిగారు, ఏమిటి ఆ సమాధి దగ్గర మీరు తన్మయావస్థకు లోనయ్యారు, మాకు చెప్పండి. మహానుభావుల చర్యల్లో విశేషాలు ఉంటాయి కదా, లోకోత్తరాణం చేతాంసి కోహి విజ్ఞాతం అర్హతి. మహానుభావుల మనస్సులు మామూలు వాళ్ళకి అర్థమవుతాయా అంటే, లేదయ్యా ఇందులో ఏం మహానుభావత్వం ఏం లేదు, నా భావం వేరు మీ భావం వేరు, అందుకే మీకు అర్థం కాలేదు. ఆ సమాధి మీద మీరు పువ్వులు పెట్టమని ఇచ్చారు, అంతకుముందే 4 రాళ్ళు ఉన్నాయి గమనించారా అన్నాడు. వీళ్ళు గమనించారు, ఆయన గమనించాడు. మరి తత్వవేత్తకి మామూలు వాళ్ళకి తేడా అది. ఆయన గమనించాడు, 4 రాళ్ళు ఉన్నాయి. ఏ పిల్లలు ఏదో అక్కడ గోళికాయలు ఆడుకుని ఉండొచ్చు, లేదా ఏదో అష్టాచమ్మ గీసుకుని ఆడుకుని ఉండొచ్చు, ఏముంది కంకరాళ్ళు ఏమో ఉన్నాయి. అప్పుడు అనిపించింది నాకు, నేను పెట్టే పువ్వులు పెడుతున్నా అక్కడ వాళ్ళు రాళ్ళు పెట్టినా సమాధి సమానంగా తీసుకుంది కదా, అది కదా సన్యాసం అంటే.
అని అనిపించి ఒక్కసారి ఆ తన్మయావస్థలోకి నేను వెళ్ళిపోయాను అన్నట్టు. ఎటువంటి మహానుభావులు అండి శంకరాచార్యులు అనగా, రామానుజాచార్యులు అనగా, మధ్వాచార్యులు అనగా. ఎప్పుడు చేరుకుంటామండి ఆ స్థితికి? ఇదే సాక్షి. సాక్షాత్తు వ్యవధానం లేకుండా చూడడం. ధ్యానం చేసేటప్పుడు కూడా ఆ మంత్రం మీదే దృష్టి, ఆ ధ్వని మీదే దృష్టి. వేగంగా విష్ణు సహస్రం చదవండి, తప్పులేదు, దాని మీద దృష్టి పెట్టండి. బాగా బోధాత్మా పరమాత్మాజముక్తానాం పరమాగతి అవ్యయ పురుష సాక్షి క్షేత్రజ్ఞో అక్షరయేమచ యోగో యోగ విదాం నేత ప్రధాన పురుషేశ్వర నారసింహ వపు శ్రీమాన్ కేశవ పురుషోత్తమ సర్వస్యర్వస్యవస్థానుర్భూతాదిర్నిధిర్వ్యయ సంభవో భావనో భర్త ప్రభో ప్రభురీశ్వర. చదవండి, ఆ ధ్వని మీద దృష్టి పెట్టండి. ఈ వేగం ఎవరో చూస్తున్నారని, వారు మన గొప్పగా భావిస్తారని, అరుగు మీద కూర్చుని చదివితే ఇంకా నేను గొప్పగా చదువుతానని అందరికీ తెలుస్తుందని, ఈ భావాలకు లోను కాకుండా చదవాలి. అదే సాక్షి. అప్పుడు నాటకాలు ఆడడం, ఎవరి కోసమో చదవం. స్నానం చేయకుండానే విభూతి పెట్టి చదవం. చేస్తారు అలాగా. మా చిన్నతనంలో మేము చూసి ఆశ్చర్యపోయాం. ఓ పెద్ద మనిషి స్నానం చేయకుండా విభూతి పెట్టేసుకుని కూర్చుని విష్ణు సహస్రం చదవడం నేను చూశా 10 ఏళ్ల వయస్సులో. నాకు ఎందుకో భగవంతుడు ఆ చిన్నప్పటి నుంచి ఆ సూక్ష్మ దృష్టి ఇచ్చాడు. మంచో చెడ్డో ఏదైనా సరే. వెంటనే పక్కనున్న మా గురువుగారిని ఒక ఆయన ఉండేవాడు, ఆయన పేరు గంగాధరం గారు, ఈయన గురువుగారు అని అడిగేశాను నేను. ఏమిటండి ఆయన స్నానం చేయలేదు, మీరు వాళ్ళ ఇంట్లో రాత్రి పడుకున్నాం, మేము చూశాను, నేను నాటకానికి వెళ్ళి రాత్రి పడుకున్నాం. పొద్దున ఆయన స్నానం చేయలేదు చూశాను. కాఫీ తాగేసాడు మొహం కడుక్కొని, పిండిగడ్డలు పెట్టేశాడు. వీధుల మీద కూర్చొని చదువుతున్నాడు విష్ణు సహస్రం, పెద్ద శబ్దం. నేను అడిగేశాను ఈయన్ని, అలాగే ఉంటారా అబ్బాయి, నీకు తెలియదు చెప్పాడు ఈయన. ఈయన చాలా బోళా మనిషి, అన్నీ చెప్పేస్తాడు. అలాగే ఉంటారు మన వాళ్ళు, అందుకే బాగుపడింది. బయట వాళ్ళ కోసం ప్రదర్శన. నాకు అసలు ఆశ్చర్యమైంది. ఓ 10-12 ఏళ్ల వయస్సులో ఏంటిది మనుషులు, ఎవరి కోసం ఈ ప్రదర్శన? ఎవరో చూడాలి, మనం ఏదో గొప్పవాళ్ళం అనుకోవాలి. మనం పొద్దునే స్నానం చేసేసి విభూతి పెట్టుకుని పవిత్రంగా ఉన్నామని వాళ్ళు అనుకోవాలి. మన మనస్సు అనుకోవట్లేదు. పెద్ద నాటకం నడుస్తోంది ఇక్కడ. ఇది కృష్ణరాయబారం, కురుక్షేత్రం దీని ముందు సరిపోవు. ఇది లేకపోవడంకే మనమే సాక్షి. అది లేకపోవడం అంటే మనమే సాక్షి. నువ్వేం చేసావో నీకు తెలియదా? మనం చేసే పనిని కానీ, మనం చేసే ఆలోచనను కానీ, మనం మాట్లాడే మాటను కానీ మనం సాక్షిగా చూడగలిగితే వెంటనే ఆగిపోతుందండి. ఆ మాట నడవదండి, ఆ చూపు నడవదండి. చేసి చూడండి. అందరం అభ్యాసం చేయవలసిందే. నేనేం అతీత స్థితిలో ఏం లేను, కానీ చదువుకున్నాను కాబట్టి చెబుతాను. ఇప్పుడు క్షేత్రజ్ఞ, ఇది సాక్షి. క్షేత్రజ్ఞ అక్షరయేవచ. క్షేత్రజ్ఞ, క్షేత్రమును గూర్చి తెలిసినవాడు. మామూలుగా శ్రీశైల క్షేత్రం, కాశీక్షేత్రం కూడా చెప్పుకోవచ్చు, కానీ ఇక్కడ అది కాదు. అదంతా సమాచారం. ఒక మార్గదర్శి ఉంటాడు అక్కడ, గైడ్ అంటారు, ఆయనకి తెలుస్తుంది. ఆయన క్షేత్రజ్ఞుడు అవుతాడా? క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి సర్వక్షేత్రేషు భారత క్షేత్రజ్ఞయోర్జ్ఞానం యత్త జ్ఞానం మతం మమ. ఇది క్షేత్రజ్ఞ. క్షేత్రజ్ఞ విభాగ యోగంలో 13వ అధ్యాయంలో చెప్పే మాట. ఇక్కడే స్పష్టంగా భగవద్గీత కానీ, విష్ణు సహస్రం కానీ, భారతం కానీ, భాగవతం కానీ ప్రతి గ్రంథము అద్వైతాన్నే ప్రతిపాదిస్తోందని తెలుస్తుంది. ఎందుకంటే వేదం దాన్నే ప్రతిపాదిస్తుంది. క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి చాలా స్పష్టంగా చెప్పారు భగవద్గీత. ఆ క్షేత్రజ్ఞుడు కూడా నేనే అని తెలుసుకో. క్షేత్రజ్ఞం చ అపి మాం విద్ధి. అయోధ్యాం అటమీం విద్ధి. మాం విద్ధి జనకాత్మజాం. సుమిత్రాదేవి ఉంటుంది లక్ష్మణుడు పెడుతుంటే, దానికి అర్థం తెలిస్తే దీనికి తెలుస్తుంది. మాం రామం దశరథం విద్ధి మాం విద్ధి జనకాత్మజాం. అయోధ్యామటవీం విద్ధి గచ్చతాత యథాసుఖం. రామం దశరథం విద్ధి, రాముడు దశరథుడే అని తెలుసుకో, అనుకో, అలా అనుకుంటూ ఉండు, అదే జరుగుతుంది, అలా భావించు. మాం విద్ధి జనకాత్మజాం. సీతాదేవిని మాం, నన్ను అనుకో, నేనే అనుకో. సరే, మాకి లక్ష్మీదేవిని కూడా చెప్పారు, అది విశేషార్థం. సుమిత్ర ఉద్దేశం నేను అనుకో, తల్లిగా భావించమని. రాముడు అంటే దశరథుడయ్యా, సీత అంటే నేనయ్యా, మా సేవ చేస్తున్నట్టే వాళ్ళ సేవ చేయి. తల్లిదండ్రి లాంటి వాళ్ళే అన్నా వదినా కావచ్చు, కానీ తేడా ఉంది కదా. రెండు చేతులు కానీ కుడి ఎడమ తేడా లేదు. అలాగే బంధాల్లో కొంచెం తేడాలు ఉంటాయి. వాళ్ళ పట్ల మన అంకిత భావాల్లో కూడా కొంచెం తేడా ఉంటుంది. తల్లిదండ్రి పట్ల ఉన్న బాధ్యత అన్నా వదిన పట్ల ఉండదుగా, ఉంటుంది, అంత సమానమే ఉంటుంది, కానీ అంత ఉండదుగా. మీ అన్నయ్యకి వదినికి నువ్వు అన్నం పెట్టావా లేదని ఎవరు అడగడు, తల్లిదండ్రికి పెట్టకపోతే అడుగుతారు. తేడా ఉంది కొంచెం, ఎంత ఒకటి అంత. అలాగే అయోధ్యాం అటవీం విద్ధి మా గచ్చతాత యథాసు. అయోధ్యనే అటవినే అయోధ్యను. అలాగే ఇక్కడ నన్ను తెలుసుకోండి. క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి. ఆ జీవుణ్ణి కూడా నేనే. ఇప్పుడు శంకరాచార్య చెప్పిన మాట, దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతనక.
ఇక దీనికి జీవుడు కూడా నావాడే, జీవుడు కూడా నాకు సంబంధించిన వాడు, ఈ అర్థాలన్నీ మనం కల్పన చేయడమే. ఎందుకంటే జీవుడు దేవుడు ఒక్కడని ఒప్పుకోవడం ఇష్టం లేక. మన ఇష్టాలు పక్కనట్టేస్తే వ్యాఖ్యానం చాలా స్పష్టంగా ఉంటుందండి. వ్యాఖ్యానం ఎందుకు చికాకు పడుతుంది అంటే మన ఇష్టం ఒకటి అందులో దూరుతోంది మధ్యలో. ఇంట్లో ఏ పని చేసినా పని జరగవలసిన విధంగా జరిపిస్తే పని బాగానే ఉంటుందండి. మన ఇష్టాలు అయిష్టాలు మన రాగద్వేషాలు అందులో ప్రవేశిస్తే బాగా ఉండాల్సిన చపాతీలు మడత పేచీలు అయిపోతాయి. ఎందుకంటే మనం ఏవో పేరై ఇవి ఎవరు తింటారు, వాడికి నేను ఎందుకు పెట్టాలి, వాడు ఎందుకు వచ్చాడు అసలు ఎక్కడికి, ఇవన్నీ ఏవో వచ్చేస్తాయి. అప్పుడు ఆ చపాతీ పాడైపోతుంది. అవి ఏవీ లేకుండా మామూలుగా మన కర్తవ్యం మనం చేస్తున్నాం అంటే బాగానే ఉంటుంది. ఈ సృష్టి అయినా అంతే, జీవితమైనా అంతే. చపాతీ అర్థమైతే అందరూ అర్థమవుతుంది. అంచేత క్షేత్రజ్ఞ స్పష్టంగా క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి సర్వక్షేత్రేషు, అన్ని శరీరాల్లో ఉన్న జీవుడు ఆయనే అంటే ఒక్క మాట తెలుసుకుంటాం. శరీరానికి మధ్య ఉన్న ఖాళీలో జీవుడు లేడా, అది ఆయన కాదా అంటే ఈ భగవంతుడు ఇక్కడ ఉండి ఈ శరీరంలో దీనికి ఒక కవరేజ్, ఒక కప్పు ఏదో ఒకటి ఉండి, ఒక పొలిమేరలాగా ఒక ఆవరణం ఉండి, మళ్ళీ ఇంకో శరీరం ఉండి, అక్కడ ఒక ఆవరణ, ఆ లోపల ఓ జీవుడు ఉండి, ఈ మధ్యలో ఓ కుక్క ఉందనుకో, మరి కుక్కలో కూడా ఆయన ఉన్నాడుగా. విద్యావనే సంపన్నే బ్రాహ్మణేక విహస్తిని సునిచైవ స్వపాకేచ పండిత ఆ సమదర్శినక, ఆ సమత్వం రూపంలో ఆయనే ఉంటే మరి కుక్కకి అవతల వ్యక్తికి మధ్యలో ఖాళీలో ఆయన లేడా, అలా ఉంటాడా? అలా చిన్న చిన్న జ్యోతుల రూపంలో కొవ్వొత్తులు దీపాలలాగా వెలుగొందుతూ ఉంటాడా? కొవ్వొత్తుల ర్యాలీలో కొవ్వొత్తుల్లాగా చేతిలో కొవ్వొత్తి మధ్యలో ఖాళీ అలా వెలుగుతూ ఉంటాడా దేవుడు? అలా అయితే అపరిపూర్ణుడైపోడు. అంచేత ఈ క్షేత్రములు లోపల జీవుడు వేరే ఉన్నాడు అనుకోవడం ఇదంతా మాయ మళ్ళీ తిరగేస్తే మా ఏది లేదు. ఈ జీవుళ్ళు వెలగడం అంటే కొవ్వొత్తుల ర్యాలీ కాదు, అంతటా ఉన్నది ఒకే చైతన్యం. దాన్ని ఈ శరీరం గ్రహించే సందర్భంలో వెలుగుతున్నట్టుగా నీకు అనిపిస్తోంది. విద్యుత్ అంతటా ప్రవహిస్తోంది, ప్రసరిస్తోంది. బల్బు ఉన్న చోట వెలుగుతున్నట్టు అనిపిస్తోంది. ఇక్కడ పక్కన ట్యూబ్లైట్ ఉంటే వెలుగుతున్నట్టు అనిపిస్తోంది. ట్యూబ్లైట్కి ఈ బల్బుకి మధ్యలో ఉన్న వైరులో కూడా విద్యుత్ ఉంది. ఉందో లేదో తెలియాలంటే వైరు కోసి వేలు పెడితే బాగా తెలుస్తుంది. ఇక అది వ్యక్తం అవుతుంది, మనం వ్యక్తం కాం. వైరింగ్ జరిగిన ప్రాంతం అంతా విద్యుత్తు ఉంది. ఎక్కడ వెలుగే ఏర్పాటు ఉందో అక్కడే వెలుగుతుంది. సృష్టి అంతా భగవంతుడు వ్యాపించి ఉన్నాడు. ఎక్కడ వ్యక్తమయ్యే అవకాశం ఉందో జీవుడు శరీరంలోనూ, జీవం లేని శరీరంలోనూ ఎక్కడ ఎంతవరకు వ్యక్తమయ్యే అవకాశం ఉందో అంతవరకే అవుతున్నాడు. వ్యక్తం కానంత మాత్రాన లేడంటే ఎలాగా? అంచేత భగవంతుడు సర్వాంతర్యామి. ఇప్పుడు జీవుడికి దేవుడికి భేదం లేదు. జీవుడనేవాడు కేవలం ఆభాస, కల్పన.